అందరికీ జై భీమ్. మొన్న రీసెంట్గా తమిళనాడులో వచ్చిన ఫలితాల్లో విజయ్ గారు ఘన విజయం సాధించారు. సోషల్ మీడియాలలో విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తున్నారు. మీరు ఎప్పుడైనా విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చకండి. ఎందుకని అంటున్నంటే ఈ మాట, విజయ్ గారు ఇంటెన్షన్ వేరు. ఆయన సమానత్వంతో ప్రజల కోసము నేను సీఎం అవ్వాలి అనేసి వచ్చారు. ఎక్కడ కూడా ఆయన కుల ప్రస్తావన కూడా చేయలేదు, మత ప్రస్తావన కూడా ఎక్కడ చేయలేదు. అఫిడవిట్లో కులం అనే పేరులో భారతీయుడు అనే రాశాడు. కానీ మన పవన్ కళ్యాణ్ అన్నగారి గురించి మాట్లాడితే ఆయన వేరండి. మీరు విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారి పోల్చకండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో పార్టీ పెట్టిన కాంచి ఇప్పటి వరకు ఆయన మాట్లాడే మాటలు వేరే విధం. ఎలా అంటే, నేను అంబేద్కర్ వాదిని, పూలే సిద్ధాంతాలు, పెరియార్ సిద్ధాంతాలు, మాయావతి గారితో ఇంకా రకరకాల పోల్చుకుంటే ఇప్పుడు సనాతనం. ఇంక పవన్ కళ్యాణ్ గారు ఒక టైంలో ఒకలాగా ఉంటారు, అంటే మొత్తానికి ఒకేలా ఉండరు. ఆయన ఒక టైంలో ఒకలాగా ఉంటారనమాట. ఎందుకనంటే నేను సీఎం కావాలనే ఆలోచన ఆయనకైతే లేదు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఇంకొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అనేది కొనసాగుతుంది అనేసి మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి సీఎం అవ్వాలని లేదు, ప్రజల తరపున నేను పోరాడాలని ఆయనకి ఎటువంటిది లేదు. అందుకే కదా ఇప్పుడు ఫస్ట్ పోటీ చేశారు, ఒక సీట్ వచ్చింది, అది వదిలేశారు, కూటమిలో భాగమయ్యారు, ఆ 20 సీట్లు తీసుకున్నారు, డిప్యూటీ సీఎంగా ఇప్పుడు కొనసాగుతున్నారు. అంటే ఆయనకి సీఎం అవ్వాలనే ఆలోచన ఎప్పటికీ లేదు, రాదు. పాపం మన జన సైనికులు ఇంకా అన్నగారు సీఎం కావాలనేసి ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ జరగని పని. ఆయనే చెప్తున్నారు కదా, సీఎం ఇంకా చంద్రబాబు గారి 15 సంవత్సరాలు కొనసాగాలి అనేసి ఆయనే మాట్లాడుతున్నారు కదా. అర్థం చేసుకోండి మీరు కూడా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం వేరండి, అర్థం చేసుకోండి. విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని ఎలా పోలుస్తారు చెప్పండి. విజయ్ గారు ఆయన సిద్ధాంతాలు ఆయన వేరండి. ఆయన నేను భారతీయుడిని అంటాడే తప్ప మత ప్రస్తావన లేదు, కుల ప్రస్తావన లేదు ఎక్కడ కూడా. అది విజయ్ గారు. విజయ్ గారితో పవన్ కళ్యాణ్ పోల్చకండి. విజయ్ గారు ఈ స్థాయిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు కిందనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మీరు ఎక్కడికో తీసుకెళ్ళకండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ వేరు, అది అర్థం చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే, జై భీమ్.